ప్రైజ్ ద లార్డ్. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము చదువుకుందాము. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ఇశ్రాయేలీలు వారి హృదయాలు పరిశుద్ధంగా ఉంచుకొనవలెనని దేవుడు వారికి ఆజ్ఞాపించారు. వారి హృదయాలను సిద్ధపరచుకొనిన తర్వాత యోర్దాను నదిని దాటుటకు కావలసిన సూచనలను దేవుడు వారికి తెలియజేసినాడు. ఆ క్రమంలో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, మోషేకు ఏ రీతిగా అయితే నేను తోడై ఉన్నానో యెహోషువకు కూడా నేను తోడై ఉంటాను. అంత మాత్రం చేతనే కాదు కానీ యెహోషువను నేను గొప్ప చేయ మొదలు పెడతాను అన్నారు. గొప్ప చేయడం అంటే ఏమిటి? ఎందుకు దేవుడు యెహోషువను గొప్ప చేయాలని అనుకుంటున్నాడు? గొప్ప చేయుట అనగా హెచ్చించుట. ఎందుకు దేవుడు ఈ రీతిగా అంటున్నాడు అంటే, యెహోషువ అందరి ముందు తలెత్తుకొని గర్వంగా మరి అందరి ముందు నడవాలని కాదు. ఎందుకంటే దేవుడు యెహోషువను కొత్త నాయకునిగా ఎన్నుకున్నాడు. మోషే తర్వాత పరిచారకునిగా దేవుని యొక్క మాటలను తెలుసుకొని ప్రజలకు వాటిని తెలియజేసి దేవుని యొక్క మార్గంలో ప్రజలను ముందుకు నడిపించాలి. ఎప్పుడైతే యెహోషువ కొన్ని సూచనలు ఇస్తున్నాడో ప్రజలు కూడా దేవుని ద్వారా వచ్చిన మాటలు కానీ వారు కూడా విధేయత చూపాలి. అంతేగాని ఆయన ఏదో గర్వంతో దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, ఇంకా నన్ను గొప్ప చేశాడు, నన్ను హెచ్చిస్తున్నాడు అని గర్వంతో మరి ముందుకు మనుషుల ముందు నడవటం కాదు. యెహోషువ ఎంతో తగ్గింపు స్వభావం కలిగిన వాడు. మోషేకు పరిచారకుడుగా మరి ఎన్నో సంవత్సరాలు ఆయనకు శిష్యునిగా ఉన్నటువంటి వాడు. మరి అందుకే దేవుడు యెహోషువను అభిషేకించమని మోషేకు తెలియజేశాడు. మోషే మరణం తర్వాత ఆ యొక్క నాయకత్వ బాధ్యతలు మరి దేవుడు యెహోషువకు అప్పగించాడు. యెహోషువ ఎంతో మరి కొంత అధైర్యానికి గురైనప్పటికీ కూడా దేవుడు ఆయనను ధైర్యపరిచాడు. నువ్వు భయపడకుము, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు యెహోషువ, నేను మోషేకు తోడై ఉన్నాను కదా, నీకును నేను తోడై ఉంటాను అని ఎంతగానో దేవుడు ఆయనను ధైర్యపరిచినటువంటి మాటలను మనం మొదటి అధ్యాయంలో చాలా చూడగలము. అయితే మరి ఎప్పుడైతే యెహోషువ నాయకత్వ బాధ్యతలను తీసుకున్నాడో ప్రజలను ఆయన ముందుకు మరి నడిపించుటకు మరి కొత్త నాయకునిగా దేవుడు ఏర్పరచుకున్నాడని ప్రజలు తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. యెహోషువ ఇచ్చే సూచనలను ఇవి దేవుని నుండి వచ్చిన సూచనలు అని ప్రజలు విధేయత చూపాలని దేవుడు కోరుకుంటున్నాడు. యెహోషువ ద్వారా మాట్లాడిన మాటలు దేవుడు వారు ఏమి చేయవలనో ఎలా తెలియజేస్తున్నాడో వాటన్నిటిని కూడా ప్రజలు వినాలి, విధేయత చూపాలి, ఆ ప్రకారం నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే యెహోషువ కొన్ని మాటలు వాళ్ళకు తెలియజేస్తాడో దేవుడే మాట్లాడుతున్నాడు అని వాళ్ళు అర్థం చేసుకొని వెంబడించాలని దేవుడు కోరుతున్నాడు. మరి మన జీవితంలో చూసినట్లయితే మనం ఎవరిని వెంబడిస్తున్నాము? మనం ఎవరి మాటలను పాటిస్తున్నాము? మనమైతే యేసుక్రీస్తుల వారిని మాత్రమే వెంబడించాలి. యేసయ్యను కూడా మరి తండ్రి అయిన దేవుడు హెచ్చించాడు, ఆయనను ఘనపరిచాడు, గొప్ప చేశాడు. యెహోషువను గొప్ప చేయుట యేసుక్రీస్తును గొప్ప చేయుటకు సాదృశ్యంగా మనం చూస్తున్నాము. ఇశ్రాయేలీయులు ఏ రీతిగా అయితే యెహోషువను వెంబడించారో, వాగ్దాన భూమికి చేరుకున్నారో, యేసు ప్రభువుల వారిని వెంబడిస్తున్నటువంటి మనం కూడా మరి మన యొక్క నిత్య రాజ్యమునకు మనం చేరుతాము. ఎందుకంటే యేసయ్యే మార్గము, సత్యము, జీవము అని తెలియజేసినారు. మరి హెచ్చింపబడినటువంటి ఘనపరచబడినటువంటి యేసయ్య తట్టు మనం కన్నులెత్తుదాము. మనం ఏం చేసినను ఆయనను వెంబడించుదాము. అప్పుడు దేవుడు మనం వెళ్ళవలసినటువంటి మార్గమును మనకు తెలియజేస్తాడు. ఆ మార్గంలోనే మనల్ని నడిపిస్తాడు. కానీ దేవుడు మనల్ని ఏం చేయాలని కోరుకుంటున్నాడో మరి మనకి ఎలా తెలుస్తుంది? ఆయన చిత్తాన్ని మనం ఎలా గ్రహించగలము? అంటే మన యొక్క చేతిలో దేవుడు తన పరిశుద్ధ గ్రంథమును, అందులోని లేఖనాలను మనకు అనుగ్రహించాడు. ఎప్పుడో అప్పుడో వాక్యం చదవటం కాదు, అనుదినము చదవాలి.
ఆయన చిత్తాన్ని మనం గ్రహించాలి. ఆయనతో సమయాన్ని మనం గడపాలి. ఇంకా మనకు ఆయన వాక్యమును వివరించుటకు మనకు మన తల్లిదండ్రులను ఇచ్చారు దేవుడు. భయభక్తులు కలిగిన తల్లిదండ్రులు ఉన్నారు, సంఘ కాపరులు ఉన్నారు, ఆత్మీయ నాయకులు ఉన్నారు. మరి వాళ్ళ మాటలను కూడా మనం విన్నప్పుడు దేవుని యొక్క మార్గాలను మనం తెలుసుకోగలము. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మార్గంలో మనం నడవాలి. మన సొంత చిత్త ప్రకారం నడవకూడదు. మన సొంత ఆలోచన ప్రకారం మనం నడుచుకునకూడదు. మనకు స్వబుద్ధి పైన ఎప్పుడు కూడా ఆధారపడకూడదు. ఇప్పుడు యెహోషువ ఏ రీతిగా అయితే దేవుని చేత ఏర్పరచబడినాడో, దేవుడే ఆయనని ఎలా గొప్ప చేశాడో, ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకొని దేవుని యొక్క ఆజ్ఞలను పాటించి ఆయనకు విధేయత చూపుతామో, దేవుడు మనల్ని కూడా అదే ప్రకారంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరి యేసు ప్రభువుల వారిని వెంబడిస్తున్న మనము ఇప్పటి నుంచి ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకుందాము, ఆయన చిత్తాన్ని గ్రహించుదాము, ఆయన యొక్క సన్నిధిలో మనము జీవించుదాము. ప్రేమ నమ్మకం కలిగినటువంటి పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నీ యొక్క వాక్యమును వింటున్నాము బిడ్డలందరికీ కూడా మీరు తోడుగా ఉండండి. యెహోషువకు తోడై ఉండినట్లుగా వారందరికీ తోడై ఉండండి. వారు వెళ్ళే ప్రతి మార్గంలో మీరు తోడై ఉండండి. నీ చిత్తమును వారికి తెలియజేయండి. నీ యొక్క దీవెనలు వారిపైన కుమ్మరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.